ఇలా హార్మోజ్ జలసంధి అంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతా ఉన్నది. అది 3 నెలల నుంచి 6 నెలలుగా వస్తా ఉంది. సంవత్సర కాలం నడుస్తదా? 6 సంవత్సరాలు నడుస్తదా? 60 సంవత్సరాలు నడుస్తదా? మనకి తెలియదు. 1967లో ఈజిప్ట్ యుద్ధం జరిగినప్పుడు సూయజ్ కాలువని మూసేశారు. ఆ క్రమంలో 15 నౌకలు అక్కడనే ఉండిపోయినాయి. యుద్ధం పూర్తి ఆ రోజులకైంది కాబట్టి ఆ రోజుల తర్వాత వదిలిపెట్టారు. తర్వాత కాలంలో 8 ఏళ్ల పాటు మూసేశారు దాన్ని. 8 ఏళ్ల పాటు 70 తర్వాత ఆ నౌకలను వదిలిపెట్టారు. అందులో ఉన్నటువంటి నౌకల్లో ఒక 2 వాటి జనరల్ కాబట్టి వాటిని తిరిగే అవకాశం ఇప్పించారు. సో ఏదున్నా దేశ లోపల ఇన్నర్‌గా ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, రాకపోకలు ఈజీగా అవ్వచ్చు కానీ, ఒక దేశ సరిహద్దుకి వాడు ఆయుధాలు లేకపోయినా ఆయుధాలు తయారు చేసి వినాశనానికి ఉంటుంది. ఇది చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నది విదేశాంగ విధానాలకు సంబంధించి. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్‌లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. టూరిస్టు పాసులు తప్పితే మిగతా వాటికి సంబంధించి గ్రీన్ వీసా, ఆ వీసా, ఈ వీసాలు అంటున్నారు. అంత ఈజీగా ఇవ్వట్లేదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికి 3 నెలల బట్టి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. హార్ముజ్ జలసంధికి సంబంధించి ఇట్లనే కొనసాగితే పరిస్థితి ఏందో అర్థం కాదు. సో రెండవ పైప్ లైన్ నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ నుంచి. సో ఇది 2027 నాటికంటే సంవత్సరం నాటికి ఇది పూర్తి అయిద్ది అనేది ఒక అంచనా. అంత పెద్ద వరకు ఒక సంవత్సర కాలంలో పూర్తి అయిద్దా? ఇంటర్నేషనల్ ఇంజనీర్లని ఏమంటారు డిఎల్ఎఫ్ కంపెనీలను తీసుకొచ్చిన అయిద్దా అనేది ప్రశ్నార్థకమే. 2 ఏళ్ళు పట్టిద్దో 5 ఏళ్ళు పట్టిద్దో. ఈ లోపుగానే హార్ముజ్ జలసంధి వల్ల వచ్చేటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. చమురు, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి అది శాశ్వతంగా మూసిపోతబడితే ఏం జరుగుతుంది? భారతదేశం ఓఎన్జీసీని డెవలప్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా దేశాలు దివాళాలు తీసినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగినాయి, అధిక ధరలు పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అమెరికాలో ఈ ఇంపాక్ట్ ఏం కనపట్టలేదు. సో అక్కడ వాళ్ళు ఆయుధ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వాణిజ్య విధానం, జాతీయ వాణిజ్య విధానం, యుద్ధాల ద్వారా వచ్చిన డబ్బులు, ఆయుధాలు అమ్ముకున్న డబ్బులు, విదేశీ వలస సామ్రాజ్యవాదంతో విదేశాల నుంచి వచ్చేటువంటి ముడి వనరుల ద్వారా వచ్చేటువంటి ఆయుధాలని జాతీయ వలస దేశాల నుంచి జాతీయ ఆదాయాన్ని తెచ్చుకునే కార్యక్రమం వల్ల వాళ్ళకి ఇది కనిపించకపోవచ్చు. సో ఇది పరిస్థితి కనపడుతుంది. యుద్ధం పరిష్కార మార్గాలు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించి ఈ 3 దేశాలు, అమెరికా ఆత్మ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగే యుద్ధం చమురు, గ్యాస్ నిక్షేపాల మీద ఆధిపత్యానికి తప్ప మరొకటి కాదనేది ప్రపంచం కూడా కూస్తూ ఉంది. అది బహిరంగ రహస్యమే. సో ఆ యుద్ధం 50-50 పరిష్కారం ఉంది. పరిష్కారం అయ్యే మార్గాలు మరి 50-50లో ఒకవేళ 50% అయితే ఓకే, కాకపోతే ఏందనేది ఇలా ప్రశ్నార్థకం ఉంది. అది భారతీయ రంగం మీద, ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద, మత్స్య రంగం మీద, కొన్ని రంగాల మీద పడి ఇప్పటికే కుప్పకూలిపోయింది. సో ఇక నేను పుట్టకపోతే నువ్వు చేసుకుంటావని సూర్యుకి ఎలాడబడ్డాడు సందంగా కాకుండా ఖచ్చితంగా ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకొక దారి తెరుచుకుంటుంది అన్న చందంగా ఇక వాడు హార్ముజ్ జలసంధి అక్కడ తప్పితే అంటే 60% విదేశీయాల మీదనే ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి మనం ఆధారపడి జీవిస్తా ఉన్నాం. ఓఎన్జీసీ ద్వారా గ్యాస్, ఖనిజ నిక్షేపాలను తీసుకొచ్చే కార్యక్రమం, ఆయిల్, పెట్రోల్ని తీసుకొచ్చే కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు ఆఫ్రికన్ కంట్రీస్లో వరల్డ్లో ఎక్కడైతే ఉన్నాయో ఇంకా పేద దేశాల దగ్గరికి వెళితే వాళ్ళకి 4 డబ్బులు ఇస్తే మనకు కూడా గ్యాస్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ దేశాల అభివృద్ధి అయితే మన దేశాల అభివృద్ధి అయితే. దాంతో పాటు సైంటిస్టులకి ఈ సందర్భంగా ఒక టాస్క్ ఇస్తున్నాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తరఫున ఖచ్చితంగా సైంటిస్టులు గ్యాసు, ఆయిల్, పెట్రోల్ లేనటువంటి వాహనాలని భవిష్యత్తులో తయారు చేసి అది సోలార్ కరెంటా లేకపోతే ఇంకొకట ఆ విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. నీళ్లతో నడిచేది ఆ విధంగా చేయటం వల్ల ట్రాన్స్పోర్ట్ రంగం ఈజీగా అవటం వల్ల ప్రజలు బాధలు పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపు అడుగులు పడాల్సింది. హార్ముజ్ జలసంధి మరి ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం ముగియకపోతే ఏంటి సంగతి? వాళ్ళకి యుద్ధమే కార్యక్రమం అమెరికా వాళ్ళకి. సో ఈ క్రమంలో మనం ఎటువైపు వెళుతున్నాం? సూయజ్ కాలువ అనుభవమే హార్ముజ్ జలసంధికి వర్తించిద్దా? ఇలా ప్రపంచ యవనిక మీదే చర్చ మన ముందుకు వచ్చింది. సో క్రూడ్ ఆయిల్ ధర 2008, 2022 కన్నా తక్కువే ఉంది. మా దగ్గర ధరలు అయితే పెంచుతున్నారు, తక్కువ ఉందా ఎక్కువ ఉందనేది. బ్యారెల్ ధర 200 దాటొచ్చు అనేది అంటే డాలర్లు కావచ్చు. సో అమెరికా మిత్ర దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా హార్ముజ్ జలసంధి ద్వారానే 100కి 90% ఇది జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చమురు రవాణాలో 10-15% కొరత కొనసాగితే నిలబడగలదా ప్రపంచం అనేది మనకు కనిపిస్తుంది. 73, 79లో మాదిరిగా చమురు రంగం మాంద్యం పరిస్థితి. 72, 73లో ప్రజలకి వాహనాలు లేవు, మా భారతదేశం లేవు.
72, 73 సైకిళ్ళ మీద తిరిగేటోళ్ళు. బస్సులు, వెహికల్స్ ఇన్ని లేవు. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 1000 ఉన్నాయి. సో ఎన్ని పెరిగినాయి అర్థం చేసుకోండి. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 99 ఉన్నాయి వెహికల్స్, ఏ రంగాన్ని తీసుకున్నా. సో ఇట్లనే పాత మోడల్స్ని పెట్టి మీరు గెయిన్ కాలేరు. ఖచ్చితంగా ఇన్నోవేషన్స్, స్వదేశీ విధి విధానాలతోని ఎక్కడైతే పేద దేశాలు ఉన్నాయో ఆ దేశాలతోని మాట్లాడుకొని, దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మాట్లాడుకొని, ఆయిల్ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి అవసరమైతే ఒపెక్ దేశాల ఆయిల్ కంట్రీస్తో మాట్లాడుకొని వాణిజ్య వ్యాపార ఒప్పందాలను కొనసాగించుకొని, ఎగ్జిమ్ పాలసీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీని కొనసాగించుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా.